అమ్మా, వసంత పంచమి అంటే ఏమిటి? వసంత పంచమి అనేది చాలా ముఖ్యమైన పండుగ. ఇది మాఘమాసంలో శుక్లపక్షం 5వ రోజున వస్తుంది. మీ భాషలో చెప్పాలి అంటే ఇది చలికాలం ముగిసి వసంతకాలం మొదలయ్యే శుభ సమయం. ప్రకృతి పచ్చదనంతో కొత్త చిగురులతో కళకళలాడే సమయమిది. అమ్మా, ఈ పండుగ ఎందుకు జరుపుకుంటాం? అనగనగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని, అందులో జీవరాశులను, చెట్లను, మనుషులను సృష్టించాడు. సృష్టి అయితే జరిగింది కాని అందులో ఏదో లోపమున్నట్లు బ్రహ్మదేవుడికి అనిపించింది. ఎక్కడా శబ్దం లేదు. అంతా భయంకరమైన నిశ్శబ్దం. పక్షులు కూయడం లేదు, గాలి వీస్తున్న శబ్దం లేదు, నదుల గళగళలు లేవు, మనుషులకు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి మాటలు రావు. సృష్టి అంతా చాలా నిస్తేజంగా, డల్గా ఉంది. అయితే అప్పుడు బ్రహ్మదేవుడేం చేశాడు? ఇది చూసి బ్రహ్మదేవుడు చాలా విచారించాడు. అప్పుడాయన తన కమండలం నుండి కొంచెం నీటిని తీసుకుని గాలిలోకి చల్లాడు. ఆ నీటి బిందువుల నుండి ఒక అద్భుతమైన తేజస్సుతో ఒక దేవి ప్రత్యక్షమైంది. ఆమె చేతిలో వీణ ఉంది, ముఖంలో ప్రశాంతత ఉంది. ఆమె సాక్షాత్తు సరస్వతీదేవి. ఇది చూసి బ్రహ్మదేవుడు ఆమెతో, తల్లీ, ఈ సృష్టి అంతా మూగబోయి ఉంది. నీ వీణానాదంతో వీటికి ప్రాణం పోయి అని అడిగాడు. అప్పుడు సరస్వతీదేవి తన చేతిలోని వీణను మృదువుగా మీటింది. ఆ వీణ నుండి మొట్టమొదట ఓంకారం ఉద్భవించింది. ఆ మరుక్షణం సృష్టిలో అద్భుతం జరిగింది. ఆ సంగీతనాదానికి పక్షులు కిలకిలా రాగాలు తీశాయి, నదులు గళగళా పారడం మొదలుపెట్టాయి, గాలి సవ్వడి చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులకు మాట్లాడే శక్తి అంటే వాక్కు, ఆలోచించే శక్తి అంటే బుద్ధి మరియు జ్ఞానం లభించాయి. సృష్టి మొత్తం ఆనందంతో నిండిపోయింది. అలా ఈ లోకానికి శబ్దాన్ని, జ్ఞానాన్ని, కళలను ప్రసాదించడానికి సరస్వతీదేవి అవతరించిన ఆ పవిత్రమైన రోజునే మనం వసంత పంచమిగా జరుపుకుంటాము. అందుకే ఈ రోజున మనం ఆ తల్లిని పూజిస్తే మనకు మంచి విద్య, వివేకం కలుగుతాయని నమ్ముతారు.